నేడుదిన వాక్య ధ్యానం కొరకు సామ్ 11th స్టాంజా 16వ కీర్తన 11వ చరణంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి బలపరచుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన తన ప్రజలకు సంతోషము కలుగు చేసినటువంటి దేవుడు. ఇట్టి దీవెనకు ఆయన మనల్ని పాత్రులుగా చేయటానికి గల కారణం ఏంటంటే, బుక్ ఆఫ్ ప్రొవర్బ్స్ చాప్టర్ 17 వర్స్ 22, సామెతల గ్రంథం 17వ అధ్యాయం 22వ వచనంలో సంతోషము గల మనసు ఆరోగ్య కారణము అని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ ఉంది. నిజమే, ఇట్టి మనసును మన ప్రభువే మనకు అనుగ్రహించాలి. అయితే దీనిని ఎక్కడ మనం పొందగలము అంటే, ప్రభువు సన్నిధిలో మాత్రమే దానిని స్వతంత్రించుకోగలం. మనం చేసే ఉద్యోగం ద్వారా, వ్యాపారం ద్వారా, కలిగి ఉన్న కుటుంబం ద్వారా, సంపాదించిన ద్రవ్యం ద్వారా, లేక ఆస్తిపాస్తుల ద్వారా మనము సంతోషిస్తాము అనేది ఎంత మాత్రం కూడా వాస్తవం కాదు. అవన్నీ కూడా ఒకనాడు గతించిపోతాయి. కానీ ప్రభువుతో ఎవరైతే అనుబంధాన్ని కలిగి ఉంటారో వారికి ఆయన ఇటు దీవెనను అనుగ్రహిస్తారు. ఈ కారణాన్ని బట్టి నాడు అపోస్తలుడైనటువంటి పౌలు గారు పౌల్స్ సెకండ్ ఎపిసోడ్ టు కొరింథియన్స్ చాప్టర్ 12 వర్స్ 8-9, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయం 8-9 వచనాల్లో, అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండ నిమిత్తం విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. ప్రభబడిన ఈ వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం, దేవుని బిడ్డలైనటువంటి వారు పలు విధములైనటువంటి బలహీనతలను, సమస్యలను ఎదుర్కొంటారు. కానీ వారి ప్రభువు సన్నిధిలో ఉండువారు గనుక, తమ కష్టాన్ని, బాధను దేవునికి తెలియజేయవారు గనుక, ఆ బలహీనతల ద్వారా దేవుడు తన శక్తిని వారికి అనుగ్రహిస్తారు గనుక, ఆ పరిస్థితుల్లోనే దేవుని బిడ్డలు బహు సంతోషంగా ఉండగలుగుతారు. వర్స్ 10, 10వ వచనం, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతల్లోనూ, నిందల్లోనూ, ఇబ్బందుల్లోనూ, హింసల్లోనూ, ఉపద్రవంలోనూ నేను సంతోషించుచున్నాను. ఈ వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం, భూమి మీద సహజంగా మానవుడు ఎదుర్కొనే ఈ పరిస్థితులన్నిటిలో కూడా ప్రభువు సన్నిధిలో నివసించేటటువంటి వ్యక్తులు తమ జీవితమందు సంతోషంగా ఉంటారు. ఇటు దీవెనకు నా ప్రియులకు మీరందరూ పాత్రలు కావాలని హృదయపూర్వకంగా కోరుతూ మీ కొరకు ప్రార్థిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. దయగలిగిన మా తండ్రి, వందనాలు. నేడు విన్న ఈ వాక్య భాగంలోని దీవెన మా ప్రియులందరూ పొందినట్లుగా వాక్య ప్రకారం ప్రవర్తించడానికి సహాయం చేయండి. మీ పరిచయలో ఉన్న దైవ సేవకులను, వారి కుటుంబాన్ని దీవించండి. నేడు నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన మా ప్రియులను ఆశీర్వదించండి. ముందున్న కాలమంతా మీరు అనుగ్రహించే ఈ దీవెనకు పాత్రులై అనేకులకు సాక్షులుగా ఉండటానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితో నడిపించును గాక, ఆమేన్.